ప్రార్థనకి ప్రథమ స్థానము అనే అంశం మీద మీ ముందుకు తీసుకొస్తున్నాను. అన్నిటికంటే వాక్యం బోధించే కంటే కూడా ప్రార్థనకే మనం సేవకులుగా ఉన్నాం కాబట్టి దేనికి ప్రధాన స్థానం ఇవ్వాలి చెప్పండి? ప్రార్థనకే ఇవ్వాలి. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు మొదటి స్థానం దేనికి ఇచ్చారు అంటే ఆయన ప్రార్థనకే ఇచ్చారు. ఆయన మొదటిగా ప్రాముఖ్యత, ఆయన సేవ ఆరంభము కాకముందే ఆయన బాప్తిసం తీసుకున్న వెంటనే కూడా ఎక్కడికి వెళ్ళారంటే ఆయన ప్రార్థనలోకి వెళ్ళాడు. ముందు ప్రార్థన చేయకుండా, దేవునితో సమయం గడపకుండా, ఆయన దేవుడై ఉండి భూమిని ఆకాశాన్ని కలగజేసిన సృష్టికర్త అయి ఉండి కూడా ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రితోటే ప్రథమ స్థానము, ప్రాధాన్యత కూడా మనుషులతో కలవకముందు, లోకంలో ఎవరితో కలవకముందు విస్తారమైన జన సమూహాలు యేసయ్యను వెంబడించారు. వారిని వెంబడించక ముందు కూడా యేసు ప్రభు వారు తండ్రితోటే ప్రథమ స్థానం, ప్రాధాన్యతను యేసు ప్రభు వారు ఇచ్చినట్టుగా మనకు అందరికీ లేఖన భాగాలు తెలుసు. కాబట్టి ఒకరోజు దైవజనుడు యేసన్న గారి దగ్గరికి ఒక సాతాను గాడు ఒకరోజు వచ్చాడంట. వచ్చి నువ్వు చాలా వాక్యం బాగా చెప్తున్నావు అన్నాడంట. వాక్యం చెప్తున్నంటే నీకంటే నాకు ఇంకా వాక్యం బాగా తెలుసు అన్నాడంట. సాతానుడు ఏమన్నాడు చెప్పండి? నీకంటే నాకు ఇంకా వాక్యం నాకు బాగా తెలుసు, నీకంటే రిఫరెన్స్లు కూడా నాకు బాగా తెలుసు అన్నాడంట. పాటలు పాడుతున్నావు, మంచి ఆరాధన చేస్తున్నావు అన్నాడంట. నీకంటే ఆరాధకుడు నేనే నీకంటే ముందు ప్రభువు దగ్గర అన్నాడంట. పాటల కంటే కూడా, ఆరాధన కంటే నీకంటే ఎక్కువగా ఆరాధన చేసిన వాడు నేనే మొదటగా. కాబట్టి నీకంటే నేను బాగా పాడగలుగుతాను, నీకంటే బాగా నేను ఆరాధన చేయగలుగుతున్నాను అన్నాడంట. సరే, నాకంటే నువ్వు వాక్యం బాగా తెలుసు, నాకంటే నీకు ఆరాధన కూడా తెలుసు. సరే, మనం ప్రార్థన చేద్దాం రాని, మోకరిస్తాను, నువ్వు నాతో కూడా మోకరించని సాతానుతో యేసన్న గారు అన్నాడంట. అది నా చేత కాదు అన్నాడంట. ఏది చేత కాదు? ఏది చేత కాదు చెప్పండి? అయ్యగారు ఇప్పుడే చెప్పాడు, ప్రార్థన కంటే చాలా తక్కువ సేవకులైనా విశ్వాసులైనా ఏదైనా చేయగలుగుతారు, కానీ అన్నిటికన్నా చాలా కష్టమైనది కూడా ప్రార్థనే. కాబట్టి దైవజనులు చెప్పినట్లుగా ప్రార్థన చేద్దామనే కనుక సాతాను నా వల్ల కదని అక్కడి నుంచి యేసన్న గారిని వదిలేసి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. నేను చెప్పవలసిన మాట ఏంటిదంటే, యేసు ప్రభు వారు కూడా ప్రార్థనకే, దయ్యం వణికేది ఎవరికి వణుకుతుందంటే ప్రసంగికుడికి వణకదు, మంచి వాక్యం చెప్పే రెవరెండ్లకు కూడా వణకదు దయ్యం ఒకే ఒక్కొక్క దానికి వణుకుతుంది. దేనికంటే అది ప్రార్థన పరుడికి మాత్రమే వణుకుతుంది. ప్రార్థన పరుడుకు మాత్రమే సాతాను శక్తులు కానీ, మంత్రశక్తులు కానీ, దయ్యపు శక్తులు కానీ ఏవి అయినా వణికించే శక్తి దేనిలో ఉందంటే వాక్యం చెప్పే సేవకుల కంటే కూడా, దైవజనుడు ముందే చెప్పారు, వాక్యము కంటే కూడా ప్రథమ స్థానం ఇచ్చింది ప్రార్థనకే బైబిల్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం, అపోస్తులు కూడా వాళ్ళు ప్రథమ స్థానం ఎవరికి ఇచ్చారు అంటే వాళ్ళు ప్రార్థనకే ఇచ్చారు. అపోస్తులు కూడా వాళ్ళ సేవ ఆరంభించకుండా ప్రభువు కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు